ఏంటి కళ్ళు కనపడట్లేదా అలా గుద్దేశావు? కళ్ళు నెత్తిన పెట్టుకుని ధ్యాస ఎక్కడో పెట్టుకుని వచ్చి తగిలింది నువ్వు నన్నంటావే. కళ్ళు గార్డుల్లో పెట్టుకొచ్చి తగిలింది నువ్వు నన్నంటావే. మాటలు తిన్నగా రాని స్వర్ణ. నా దారిన నేను వెళుతుంటే తగిలింది నువ్వు కాదు, నువ్వే నాకు తగిలావు. ఏ పోవే, నీతో పంచాయతీ పెట్టుకునే తీరిక టైము నాకు లేవు. హే, అవునులే, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావు కదా, తీరికెందుకుంటుంది? దీన్నే ఊర్లో పెళ్లికి వేటివో హడావిడి అంటారు. విశ్వాసం గల వాళ్ళని విశ్వాసం లేని వాళ్ళు అలానే అంటారు. శుభలేఖలు నేల పడేటట్టు చేసావు, అది అశుభం. హ, శుభలేఖలు అశుభం. నీకు అంత విచక్షణ కూడా ఉందా? నా విచక్షణ విమర్శించే హక్కు నీకెక్కడుంది? నీ వీపు నువ్వే చర్చుకొని సభాష్ అనటం కాదు, జనం అనాలి. ఎవరు ఎవరిని చీపో అంటున్నారో అది మర్చిపోకు. అడ్డమైన వాళ్ల పెళ్లిళ్లు చేస్తే నిన్ను ఆ ముసలావిడ్ని తూ అనకుండా ఉంటారా? పోవే మూర్ఖురాలా. ఎన్నిసార్లు తూ అన్నా నీ చెంప చెళ్ళమనిపించినా నీకు సిగ్గనేదే రాదు. హా, నువ్వు చేసే ఈ ఘనకార్యం నీకు అవే మిగులుస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరేంటో. మేమేమీ కాని పనులు చేయడం లేదు మమ్మల్ని అనడానికి. ఆ, అదే అదే, నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోగానే సరిపోదు. ఏ అర్హత లేని దానివి, నీకు మాట్లాడే హక్కు లేదు. హ, అది చెయ్యమనటం, మీరు సయ్యని ఎగబడటం సిగ్గున్న పనేనా? ఇనుముని వేడి మీద, మూర్ఖత్వాన్ని మెడల మీద దెబ్బేసి వంచాలి అంటారు. హ, నా మెడ మీద చెయ్యటం, దాని మెడలో తాళి కట్టించడం మీరనుకున్నంత తేలికేం కాదు. తేలిక అవునో కాదో నీకేం తెలిసే తెంపులు మారదానా. మంచోళ్ళకి అండగా భగవంతుడు నిలిచి అన్ని సక్రమంగా జరిగేలా చేస్తాడు. జైలు పాలు కాక తప్పదు. జైలు నుంచి విడిపించమని నిన్నేం బతివులాడంలే. ఆవిడికి తల పండి బుద్ధి మందగించి పెళ్లి పెత్తనం తీసుకుంది. నీకేమైంది? తలక మాసిన వాళ్లకు అందరూ బుద్ధి తక్కువ వాళ్ళలాగే కనిపిస్తారు. అమ్మమ్మ గారి కాలి గోటికి సరిపోవు. బుర్రా బుద్ధి అంటావంటే పాపిష్టిదానా. తమరు వారికి ఫుల్ సపోర్టా? విఘ్నత గల వాళ్ల వెంట ఉండడమే జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని. నీలా భాగీరథి లాంటి దుర్మార్గుల సావాసం చేస్తే బతుకులు ఇలాగే తగలడతాయి. న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు అమ్మమ్మ గారికి బాగా తెలుసు. అమ్మమ్మ గారు ఎటుంటే మేమటే ఉంటాం. అనుభవిస్తావు? అవునే, బ్రహ్మాండంగా అనుభవిస్తున్నాను. నీలాగా ఏడుపు మొహం వేసుకుని తిరగడం లేదు. అయితే మీరు హంసకి బావకి పెళ్లి చేస్తారా? ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం ఎవరికి ఎవరు రాస్తుంటే వాళ్లతోనే పెళ్లి జరుగుతుంది. నాతో జరిగింది ఆ దేవుడి నిర్ణయం కాదా? నిలుపుకోవడం మానవ ధర్మం, పోగొట్టుకోవడం తప్పిదం. కానివ్వు కానివ్వు. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. కాలమే పూల గాలి సాగనే, గానమే గాలి ఆగతాకనే. ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఇన్నాళ్ళు నీకు అందం మాత్రమే ఉందనుకున్నాను హంస. ఐశ్వర్యం కూడా ఉంది అని సంతోషించా. కానీ ఇవాళ అదృష్టం కూడా ఉందని రుజువైంది. అందం, ఐశ్వర్యం, అదృష్టం, ఇంకేం కావాలి నీకు? ఆనందమే. నీ బతుకు నిండా ఆనందమే. ఆ, ఆనందమే. అసలే నువ్వు కుందనపు బొమ్మవి. దానికి తోడుగా ఈ కాంచనహారం, కనకమాల, వజ్ర వైడూర్యాల హారం అలంకరిస్తే ఇంకా నీకు ఏం తక్కువే? ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని సోలిపోదురు కైపులో కైపులో కైపులో. ఆ సాంగ్ లో అన్నట్టు సాకేత్ నావాడు అవ్వబోతున్నాడు. అవ్వబోతున్నాడు అంటే చెప్పు చెప్పు తెగుద్దే. పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్ళినప్పుడు
ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసేనో అనే సాంగ్ వేసుకోవాలి. ఏదైనా యు ఆర్ వెరీ వెరీ లక్కీనే. మై డియర్ మిస్టర్ పర్ఫెక్ట్ సాకేత్ వర్మ వుడ్ బి ఆఫ్ హంసానందిని ఏం చేస్తున్నాడో? నలుగురిలో దర్జాగా కనబడాలి, దర్పం తొణికిసలాడాలి. ఫైనల్ టచ్ ఇద్దాం, టచ్ థెరపీ. నా బుగ్గలు ఇంకాస్త ఎరిపెక్కుతాయి. సార్ మనసు పులకిస్తుంది. తలుచుకుంటుంటేనే నా మనసు మనసులో లేదు. సాకేత్, వచ్చేస్తున్నాను నీ రూమ్ కి. సాకేత్, ఎరుపెక్కడం ఏంటి? కందుతాయి, నల్లగా కూడా మాడతాయి. వచ్చిన వాళ్ళంతా చెప్పు తీసుకొని నీ చెంపలు వాయిస్తారుగా, అప్పుడు నా హై హీల్స్ ముద్రలు హైలైట్ అవుతాయి. వావ్, గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్. ఏమో అనుకున్నాను, మంచి టేస్ట్ ఉంది. అయినా టేస్ట్ లేకపోతే నన్నెలా సెలెక్ట్ చేసుకుంటావు? గుడ్, కీప్ ఇట్ అప్. నిర్జన లక్షణాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. చెయ్యాల్సింది చేస్తే గాని నీ తిప్పుడు తగ్గదే. రండే రండి, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. ఎంత వరితెగింపు. అయిందా? ఎస్. 1 మినిట్. పువ్వు అందంగా ఉండడమే కాదు, దానికి మంచి సువాసన కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అలా నువ్వు మండపంలోకి వస్తుంటే మలయమారుతం వీచినట్టుండాలి. 1 మినిట్. నీ బొందుండాలి. ఈ మరకటానికి కవిత్వం కూడానా? ఎంత టక్కులాడవే నువ్వు. గప్పు మొహందానా, సిగ్గులేదా నీకు? నా మొగుడికి సెంటు కొడుతున్నా? నిన్ను హంసనేమన్నా అన్నావంటే మెడలు విరుగుతాయి. ఎవరి మెడలు ఎవరు విరగొడతారు తర్వాత తెలుస్తుంది. కానీ అసలు ఇదేంటి? ఇదేంటి? వెడ్డింగ్ కార్డ్. ఆ మాత్రం తెలీదా? తెలుసే, తెలుసు. ఇందులో మ్యాటర్ ఏంటి? అసలు మీ మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికే వచ్చాను. ఏయ్, నీకు పని పాట లేకపోతే మాకు కూడా లేదనుకున్నావా? మ్యాటర్ లేదు, గీటర్ లేదు, వెళ్ళవతలకి. నీతో పంచాయతీ పెట్టుకునేంత టైం కూడా లేదు. అవతల ముహూర్తం టైం అవుతుంది. సాకేత్, పద. వదలవే, వదలు. నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళలేరు. ఏంటి నీకు సమాధానం చెప్పేది? అందులో అంత వివరంగా ఉంది, చదువుకో పిచ్చి మోహన్ దానా. అడ్డొస్తే నరికి పారేస్తా. తప్పుకో. హంస, పద. చెప్తాను. ఎంత దూరం వెళ్తారో నేను చూస్తాను.